రాష్ట్రంలో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అరెస్టులు చేసి కాంగ్రెస్ నాయకులను అడ్డుకోలేరని పోలీసులపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు వరంగల్ నగరం అల్లకల్లోలమైందని, ఒక్క పైసా నష్టపరిహారం గాని నష్ట నివారణ కార్యక్రమాలు ప్రభుత్వం చేపట్టలేదని కాంగ్రెస్ నేతలు గ్రేటర్ వరంగల్ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో అలర్ట్ అయిన పోలీసులు జీడబ్ల్యూఎంసీ వద్ద నిరసన చేసిన కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్టు చేశారు. దీంతో వరంగల్ కాంగ్రెస్ నాయకుల అక్రమ అరెస్టుల పట్ల టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకుల అక్రమ అరెస్టులను ఆయన ఖండించారు. అరెస్టు చేసిన నాయకులను వెంటనే విడుదల చేసి వారితో కార్పొరేషన్ అధికారులు మాట్లాడాలని డిమాండ్ చేశారు. అరెస్టులతో ప్రజా సమస్యలను నిర్లక్ష్యం చేస్తే ఊరుకునేదే లేదని ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హెచ్చరించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అరెస్టులు చేసి కాంగ్రెస్ నాయకులను అడ్డుకోలేరని పోలీసులపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు వరంగల్ నగరం అల్లకల్లోలమైందని, ఒక్క పైసా నష్టపరిహారం గాని నష్ట నివారణ కార్యక్రమాలు ప్రభుత్వం చేపట్టలేదని కాంగ్రెస్ నేతలు గ్రేటర్ వరంగల్ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో అలర్ట్ అయిన పోలీసులు జీడబ్ల్యూఎంసీ వద్ద నిరసన చేసిన కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్టు చేశారు. దీంతో వరంగల్ కాంగ్రెస్ నాయకుల అక్రమ అరెస్టుల పట్ల టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకుల అక్రమ అరెస్టులను ఆయన ఖండించారు. అరెస్టు చేసిన నాయకులను వెంటనే విడుదల చేసి వారితో కార్పొరేషన్ అధికారులు మాట్లాడాలని డిమాండ్ చేశారు. అరెస్టులతో ప్రజా సమస్యలను నిర్లక్ష్యం చేస్తే ఊరుకునేదే లేదని ఈ సందర్భంగా తెలంగాణ చీఫ్ రేవంత్ రెడ్డి హెచ్చరించారు. మన బల్దియా ముట్టడి కార్యక్రమాన్ని కాంగ్రెస్ వాళ్ళు వచ్చిందని మేము వచ్చేసి పర్మిషన్ ఏమి ఇవ్వలేదు. దయచేసి ఎవరు కూడా రావద్దని కోరుకుంటాను. వచ్చేసి ఎలాంటి అంటే సభలకు కానీ అంటే ధర్నాలు అంటే వాళ్ళు ముట్టడనే కార్యక్రమం వచ్చింది. అది దానికి పర్మిషన్ లేదు కాబట్టి దయచేసి ఎవరు రావద్దు. ఇలాంటి కార్యక్రమం ఇక్కడ పర్మిషన్ లేదు. థ్యాంక్ యూ సార్. బల్దియా ముట్టడి కార్యక్రమానికి ఎలాంటి పర్మిషన్ లేవు. ఎవరైనా